హలో అండి, నేను ఈరోజు మీకు పులిహోర రెసిపీ చూపిస్తాను. అందుకు ముందుగా మనం కొన్ని ధనియాలు, మిరియాలు, తర్వాత కొన్ని మెంతులు, జీలకర్ర ఈ నాలుగింటిని వితౌట్ ఆయిల్తో మనము వేయించుకోవాలండి. మిరియాలని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత నువ్వులను సపరేట్ వేయించుకోండి, ఓకేనా. ఈ నాలుగింటిని వేయించుకొని వీటిని పౌడర్ లాగా వేసి పెట్టుకోండి. ముందుగా నువ్వులను కూడా పౌడర్ లాగా వేసి పెట్టుకోవాలి, కాకపోతే వాటిని విడిగా వేయించుకోండి. తర్వాత మనకి ఇంకా పల్లీలు, తర్వాత శనగపప్పు, తర్వాత మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇవి ఇంకా జీలకర్ర, తర్వాత కావాల్సినవి చూపిస్తున్నాను. తర్వాత ఆవాలు, కొంచెం బెల్లము, తర్వాత పసుపు, తర్వాత సాల్ట్, ఇంకా ఆయిల్, చింతపండు పులుసు అండి, చింతపండు పులుసు నేను తీసి పెట్టేసుకున్నాను. తర్వాత కొంచెం దీనికి సరిపడా ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇవన్నీ రెడీ చేసి ముందుగా పెట్టేసుకోవాలండి, ఓకేనా. నేను చూపిస్తున్నాను చూస్తారా, అలా అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చేయడానికి కోసము. తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్న మూకుడు కానీ మీ ఇష్టం ఏదైనా పర్లేదండి, కాకపోతే ఇలా కొంచెం వెడల్పు ఎక్కువన్నది తీసుకోండి, బాగుంటుంది. తీసుకొని అందులో కొంచెం ఏమంటారు, కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మనం ఈ పల్లీలు ఉంటాయి కదా, పల్లీలని ముందుగా వేయించేసుకొని తీసేసి పక్కన పెట్టుకోవాలి. పులుసులో మనం ఏమంటాం, పులుసు తయారు చేసేటప్పుడు వేసుకోవద్దండి. ఇది ముందుగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అవి ఏంటంటే క్రిస్పీగా ఉంటావు. మనము చింతపండు వేసిన తర్వాత ఆ వాటర్లో లేదంటే తాలింపులో వేయించి అట్లనే ఉంచినాం అనుకోండి, అదంతా మెత్తబడిపోతాయి. అలా కాకుండా ఇలా ముందుగా వేయించి తీసి మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకోవాలి. లాస్ట్కి ఏం చేయాలో చూపిస్తున్నాను, అందులోనే కలిపేసుకోవడం, కాకపోతే ముందుగా కలుపుకోకూడదు. మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం లాస్ట్కి వేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు మంచిగా క్రిస్పీగా ఉంటాయి, కరకరలాడుతూ. అందుకనే నేను ముందుగానే తీసి వేయించేసి అలా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను, ఓకేనా. తర్వాత ఏం చేయాలంటే అదే ఆయిల్, కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అది పులిహోర కదా, ఆయిల్ పోపుతోటే టేస్ట్ బాగుంటుంది. ఆవాలు జీలకర్ర కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి, అప్పుడే చూడ్డానికి బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది, ఓకేనా. టేస్ట్ రావాలంటే కొన్ని ఉండాల్సిందే కదా, అవునా కదా. అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మనం ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి, కొన్ని వేసుకోవాలి, ఒక 4, 3, 5 అంటే అంతగా చెప్తున్నాను, కొన్ని చూడండి, హాఫ్ టీ స్పూన్ అనుకోండి, అన్నీ వేసుకోవాలి. కొన్ని వేసుకున్న తర్వాత అవి చిటపట అంటాయి కదా, అన్న తర్వాత అందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం ఏమంటారు, చిటపట అన్న తర్వాతనే ఆవాలు వేసుకోవాలి. అవి వేయంగానే వెంబడే మనము ఆవాలు వేసుకోకూడదు, అప్పుడు అవి టేస్ట్ చేంజ్ అయిపోతుంది, ఓకేనా. తర్వాత ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. పులిహోరలో జీలకర్ర ఏంటి అనిపిస్తుందా, వేసుకొని చూడండి, బాగుంటుంది. ఇట్లా నేను చేసినట్టు చేసుకోండి, ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది, ఓకేనా. తర్వాత జీలకర్ర వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకున్నాను, తర్వాత జీలకర్ర వేసుకున్నాను, చూపిస్తున్నాను మీకు. జీలకర్ర వేసిన తర్వాత అవి కొంచెం వేగాలండి, వెంటనే వేయకూడదు. మనం ఎప్పుడే కానీ వేసినాక వెంబడే ఇంకా వేరే వేసినాం అనుకోండి, అది వేగదు, అప్పుడు ఆ ఫ్లేవర్ పచ్చిగా అనిపిస్తుంది. అందుకని జీలకర్ర వేసిన తర్వాత అది వేగిన తర్వాత అందులో శనగపప్పు, తర్వాత మినప్పప్పు ఉంటుంది కదా, ఒక టీ స్పూన్ అందాదా ఇలా చెప్పాలి, ఒక టేబుల్ స్పూన్ ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్లు శనగపప్పు, 2 టీ స్పూన్లు మినప్పప్పు వేసుకోండి. అంత పప్పులు ఇష్టం ఉండదు అనుకుంటే కొంచెం అందులో ఒక టీ స్పూన్ వేసుకున్నా పర్వాలేదండి. ఇష్టం ఉంటుంది, అందరికీ ఒకలాగా టేస్ట్ ఉండదు కదా, కొంచెం మంది ఇష్టపడతారు, కొంచెం మంది ఇష్టపడరు. అలాంటి వాళ్ళు తక్కువ వేసుకోండి, ఇష్టంగా తినేవాళ్ళు 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుందండి. అవి వేసిన తర్వాత మంచిగా వేగాలి, కాకపోతే ఇది సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. మనం నూనె వేడెక్కిన తర్వాత వేడెక్కేంత మట్టుగా హైలో పెట్టుకుని ఏం కాదు, కానీ
ఒకసారి నూనె మనం స్టార్ట్ చేసినామంటే దానికి ఏమంటారు చేస్తూ అంటే స్టార్ట్ చేయడం అంటే హీట్ ఎక్కిన తర్వాత మనం ఇవన్నీ వేస్తుంటాం కదా ఐటమ్స్. నూనె వేడైన తర్వాత మనం హైలో పెట్టకూడదు అసలు, ఇంకా మొత్తం ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఓకేనా. తర్వాత నేను కొన్ని మిరియాలు వేసాను. నేను చూపించేది టెంపుల్లో మనకి ప్రసాదం లాగా పెడతారు చూడండి, అలా ఆ ప్రాసెస్లో చూపిస్తున్నాను, అందుకనే మిరియాలు వేసాను. కొంచెం మిరియాలు వేయకుండాగా కూడా అది ఇదొకలా ఉంటుంది చూడండి, ఇట్లా నేను చెప్పినట్టుగా చేసుకొని చూడండి, ఈ టేస్ట్ బాగుంటుంది. తర్వాత మిరియాలు వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కరివేపాకు చిటపటన్న తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకున్నా బాగానే ఉంటుంది, కాకపోతే పూర్తి ఎండుమిరపకాయలతోటి చేస్తేనే టేస్ట్ మనకి టెంపుల్లో పెట్టిన ప్రసాదం లాగా ఆ ఫ్లేవర్ ఉంటుంది. పచ్చిమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ రాదు. కాకపోతే లేవనుకోండి ఎండవి కొన్ని తక్కువ ఉంటే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకునే ఏం కాదు. ఓకేనా. వేసిన తర్వాత అవి కలుపుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, పులిహోర కదా ఇది, అంత తొందర అంటే ఈ పులిహోర ముందు మనం చింతపండుతోటి చేసుకుని పులుసు ప్రిపేర్ అయి చేసుకుని ఉంటే ఈజీగా ఉంటుంది, కానీ ఇది తయారు చేయడమే బాగా టైం పడుతుందండి. ఇది రెడీ చేసి పెట్టుకుంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది, తొందర అయిపోతుంది. ఓన్లీ మనం రైస్ పెట్టేసుకొని అందులో కలిపేసుకుంటే అయిపోతుంది, కానీ చేయడమే టైం పడుతుంది. అవునా. తర్వాత నేను పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత నేను జీలకర్ర, ధనియాలు, మిరియాలు, తర్వాత జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు, ఈ నాలుగింటిని వేయించుకోవాలని చెప్పిన కదా, ఆ పౌడర్ వేసాను. వేయించుకొని మనం మిక్సీ పట్టుకొని ఎంత ఒక టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ అనుకోండి అంత వేసాను. అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఓకేనా. కొంచెం చేస్తున్నా కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంతా వేసాను. మళ్ళీ మనం రైస్లో కూడా వేసుకుంటాం కదా, అందుకని అందులో మిరియాలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఘాటు ఉంటుంది కదా, కొంచెం వేసుకోండి సరిపోతుంది. తర్వాత చింతపండు రసం ఉంటుంది కదా, అది వేసాను. కాకపోతే మనం ఇక్కడ చింతపండు రసాన్ని మరీ వాటర్ లెక్క చేసి పెట్టుకోకూడదు, కొంచెం చిక్కగానే చేసుకోవాలి, అప్పుడు తొందర అయిపోతుంది. వాటర్లాగా ఉందనుకోండి అది ఉడకడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకని కొంచెం చిక్కగానే తీసుకొని పెట్టుకోండి. సరేనా. నేను వేయించిన పల్లీలు చూపిస్తున్నాను, అవి అలా పక్కకు పెట్టుకోండి, ఇందులో వేయకండి అని చూపిస్తున్నాను. ఇందులో వేస్తే ఏంటంటే చెప్పాను కదా, ఇంకా మళ్ళీ ఎందుకు, అది మెత్తగా అయిపోతాయి, అందుకని మనం పులుసు కలుపుకున్నాక అప్పుడు లాస్ట్కి వేసుకోవాలి. సరేనా. తర్వాత దానికి తగినట్టుగా కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే ఇది చింతపండు కదా, పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువనే కాదు, కొంచెం చూసుకొని వేసుకోండి. సరేనా. కాకపోతే పులుపుకు ఎక్కువనే పడుతుంది. తర్వాత ఉప్పు వేసిన తర్వాత నేను బెల్లం వేస్తున్నాను చూడండి. బెల్లం వేసుకోవాలి, బెల్లంతో ఇది టేస్ట్ బాగుంటుంది. వేయకుండా అంటే వేస్తేనే బాగుంటుందండి, వేసుకొని చూడండి. కాకపోతే స్వీట్ ఎక్కువ, మరీ స్వీట్గా ఏమనిపించదండి, ఎందుకంటే అందులో పులుపుగా ఉంటుంది కాబట్టి అంత స్వీట్గా ఏమనిపించదు, లైట్గా ఉంటుంది. వేసుకొని చూడండి. పులుపు మరీ అసలు అవాయిడ్ చేసే వాళ్ళు ఇష్టం అంటే తీసుకోకూడదండి, కొంచెం చిక్కగానే తీసుకోవాలి. తీసుకుంటేనే అప్పుడు అది తొందర ఉడుకుతుంది, లేకపోతే టైం ఎక్కువ పడుతుంది. బెల్లం కూడా ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి, వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ మాత్రం. కొంచెం వేసుకొని చూడండి. ఓకేనా. ఎప్పుడు చేయని వాళ్ళు అయితే ఫస్ట్ కొంచెం ట్రై చేయండి, ఇట్లా నచ్చితే మళ్ళీ ఎక్కువ వేసుకోండి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది కదా, అందరూ ఒకలాగా తినరు కదా, అందుకని చెప్తున్నాను. ఏదైనా చేసింది వేస్ట్ అయితే బాధ అనిపిస్తుంది కదా, కానీ నాకు తెలిసి 99% ఇది చాలా సూపర్ ఉంటుందండి. ఒకసారి నేను చెప్పినట్టుగా అట్లా పౌడర్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, సూపర్ ఉంటుందండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకేనా. మొత్తము ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మనకి ఇట్లా ఉడికింది ఎట్లా అర్థమవుతుంది అంటే చుట్టూ చూసారా అలా ఆయిల్ వస్తుంది, ఆయిల్ వచ్చింది చుట్టుపక్కల సైడ్ కంటే మనకి అది అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి, నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కదా, అందుకని చెప్తున్నాను. సైడ్కి ఆయిల్ వచ్చింది అంటే అది పులుసు అనేది రెడీ అయిపోయింది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. తర్వాత అన్నం ఉంటుంది కదా, చల్లారబెట్టుకుంది అందరికి తెలిసిందే. ఆ అన్నంలో కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నేను
పౌడర్ చెప్పాను కదా, పులుసులో కొంచెం వేసుకున్నాం కదా, కొంచెం ఇందులో అన్నంలో కూడా వేసుకోవాలి. అన్నాన్ని బట్టి వేసుకోవాలండి, క్వాంటిటీని బట్టి మనం కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకటేసారి బాగా వేసుకోకండి, మళ్ళీ ఘాటు అయిపోతుంది. తర్వాత చింతపండు పులుసు ఉంటుంది కదా, అది వేసి అన్నంలో పల్లీలు నేను చెప్పాను కదా లాస్ట్కి వేసుకోవాలని, పల్లీలు వేసేసి పులుసు వేసేసి దానికి తగ్గట్టే రైస్కి మనం టేస్ట్ చూడొచ్చు కదా, చూసి మళ్ళీ అవసరమైతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఓకేనా? పులుసు సరిపోయిందంటే ఓకే. చూడండి, చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఎప్పుడు చేయని వాళ్ళు ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఎట్లాగో నవరాత్రులు కాబట్టి అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి పులిహోర. నేను చెప్పిన విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది తొందర అయిపోతుంది. మనకు పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే తొందర అయిపోతుందండి. అఫ్కోర్స్ అందరికి తెలుసు అనుకోండి, అది నేను చెప్పకుండా. పులుసు రెడీ ఉంటే అన్నం పెట్టేసుకొని కలిపేసుకోవడమే కదా, మీరు చెప్పేది అని అనుకోకండి. ఓకేనా? అలా చెప్పాలనిపించి చెప్పేశాను. ఓకే, మరి చూడండి ఎంత బాగుందో కదా చూడడానికి. కాకపోతే కలిపిన వెంటనే తినకూడదండి, మనం ఒక 1 అవర్ అయినా ఆగిన తర్వాతనే తినాలి. అప్పుడే దాని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. అన్నం మళ్ళీ మొత్తం చల్లారిన తర్వాతనే పులుసు వేసుకొని కలుపుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మళ్ళీ ఖరాబ్ కూడా కాదు. ఇవాళ ఈవినింగ్ చేసుకున్న రేపైనా బాగుంటుంది. లేకపోతే వేడి అన్నంలో కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, అది ఖరాబ్ అయిపోతుంది. ఓకేనా? ఓకే అండి, మరి వీడియో నచ్చిందా? ఇంతసేపు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మరి బాయ్.